ఆప్షన్ వరకే టీఆర్ఎస్ లేకుంటే రాజకీయ భవిష్యత్తు కూడా టీఆర్ఎస్లో ఉంటుందని చెప్పి టీఆర్ఎస్లోకి వచ్చారు? చెప్తున్నాను కదండి, మాకు రాజకీయ ఉనికి కోసమే టీఆర్ఎస్ జెండా పట్టారా? ఇప్పుడు మనం రాజకీయాల్లో ఉండాలంటే యాక్టివ్ ఉండాలి, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. యాజ్ ఎ ఇండివిజువల్ ఐ కెనాట్ ప్రొసీడ్ కదండి. డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ మంచి ఆప్షన్ అనిపించింది. మంచి అంటే ఒక పార్టీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడున్న పరిస్థితే కాకుండా నేను తర్వాత నా రాజకీయ జీవితంలో కూడా నేను ఎప్పుడు కూడా పార్టీ వదిలే ఆలోచనలు సూచనలు ఎప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే చెప్తున్నాను, అంత డౌన్ ట్రెండ్లో ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాను, ఎందుకంటే పార్టీకి కట్టుబడి ఉండాలని. సో అదే నా తత్వము. ఎక్కడన్నా నమ్ముకుంటే 100% ఇవ్వడం అని. టీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడే వింగ్స్ ఇది చేసుకుంటూ అంత వాళ్ళు కూడా స్ట్రెంగ్తన్ అవుతున్నారు కాబట్టి కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. అబ్జర్వ్ అవుతాం, మనం పార్టీలో నిలదొక్కోగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉండే. వేరే పార్టీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు ఉండే, మనకి స్కోప్ తక్కువ ఉండే, మనల్ని రాణించే వాళ్ళు కూడా తక్కువ ఉండే. సో ఇక్కడైతే మనకి అన్ని విధాలు కూడా బాగుండే. మరి ఒకటి చెప్పండి, పీజీఆర్ బిడ్డే. పీజీఆర్ అంటే ఆయన ఒక రాజకీయాలకి కేర్ ఆఫ్ ఆయన. సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్కి కూడా ఒక వెలుగు తెచ్చినాడు ఒకప్పుడు. సో ఆయన బిడ్డ కార్పొరేటర్గా నిలబడమని టీఆర్ఎస్ ఆదేశిస్తే ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు కూడా కార్పొరేటర్గానే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఒకటండి, నేను అనుకున్నాను, నేనే కాదు మా ఫ్యామిలీలో పదవులు ఎన్నో మా నాన్నగారు చూశారు. సిఎల్పి లీడర్ ఉండే, మీరు అన్నట్టు మినిస్టర్ ఉండే, అన్నీ చూసాం. మాకు ప్రజలు ముఖ్యం, ప్రజలతో సత్సంబంధాలు ముఖ్యం. పదవులకు అతీతంగా ప్రజలతో ఎట్లయితే సత్సంబంధాలు కొనసాగించగలుగుతామో, వాళ్ళకి ఎట్లా హెల్పింగ్ చేయగలుగుతాను. ఇప్పుడు నాకు ఏమి డెసిగ్నేషన్ లేకపోతే నేను వాళ్ళకి ఎంత హెల్ప్ చేయగలుగుతాను. ఉట్టి రాజకీయం చేసుకోగలుగుతా, ఒక పార్టీ జెండా పట్టుకొని తిరగగలుగుతా. కానీ మనం వాళ్ళకి ఏమైనా సేవ చేయాలంటే మనం కూడా ఒక ఆధారం ఉండాలి. కాబట్టి అందులో పదవులు ముఖ్యం కాదు, ప్రజలతో ఉండడం ముఖ్యం అనుకున్నాను నేను. అండ్ పార్టీ ఆదేశించినప్పుడు మీరు అన్నారు కదా, నేను ఆప్షన్ కోసం రాలేదు, పార్టీని నమ్ముకున్నాను, పార్టీకి విధేయతగా ఉండాలన్నట్టే వాళ్ళు కంటెస్ట్ చేయమన్నప్పుడు డెఫినెట్గానే కంటెస్ట్ చేయడం. ఎలాంటి హామీలతో ఆహ్వానించారు? కార్పొరేటర్గా నిలబడి తల్లి మిమ్మల్ని డిప్యూటీ మేయర్ను లేదంటే మేయర్ను చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారా? లేదండి, నేను జాయిన్ అయినప్పుడైతే అసలు నాకు కార్పొరేటర్ అన్నది వాళ్ళు అనలేదు, మేము ఆలోచించుకోలేదు. అదే అనుకుంటున్నా. ఎన్నో ఎమ్మెల్యే టికెట్లు మా ఇంట్లో నుంచి వెళ్ళాయి, అలాంటిది నేను ఒక కార్పొరేటర్గా నిలబడతానని నేను కూడా అనుకోలేదు. డెఫినెట్గా అది విన్నప్పుడు నాకు కూడా షాక్ ఉండే, నన్ను కార్పొరేటర్కి నిలబడమంటున్నారు అన్నది. కానీ అప్పుడున్న సిచ్యువేషన్తో అనుగుణంగా మాకు అనిపించింది, పార్టీ ఆదేశించినప్పుడు మనం కాదనొద్దు. సరే, ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కూడా చాలా గ్యాప్ ఉండే, మీకు తెలుసు 2016లో అయ్యింది ఎలక్షన్స్. సో మన వంతు మనకు ఒక ఛాన్స్ ఇస్తే మనం ఎంత సర్వీస్ చేస్తాం అన్నది పబ్లిక్కి కూడా చూపించాలని ఒక ఉద్దేశం, క్షేత్రస్థాయి నుంచి రావాలనుకున్నాను. మనకు ఒక ఛాన్స్ ఇస్తే మనం ఎంత వర్క్ చేయగలుగుతాం అన్నది పబ్లిక్కి చూపించాలన్న ఉద్దేశంతో కూడా నేను ఆ కార్పొరేటర్ సీట్ ఒక పాజిటివ్నెస్ తోటి తీసుకున్నాను. పదవులు చిన్నవి కావు, మన అంబిషన్ ఉండాలి కరెక్ట్గా అనేసి తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా స్టార్టింగ్లో అందరూ అపోజ్ చేశారు నన్ను, ఈవెన్ నాకు కూడా కన్విన్స్ చేసుకోవడానికి 1-2 వీక్స్ పట్టింది ఆ కార్పొరేటర్కి కంటెస్ట్ చేయాలంటే. కానీ ఒక క్లారిటీతో అయితే ఉండే, నేను కంటెస్ట్ చేయాలా, పార్టీ ఇచ్చింది ఆదేశం, మనం కంటెస్ట్ చేయాలా, చేసినా కానీ సక్సెస్ఫుల్గా మంచి ఇమేజ్ పెట్టుకొని చేయాలనే ఉద్దేశంతో దిగడం జరిగింది. అనుకున్నట్టే నేను ఇప్పుడు కార్పొరేటర్ అని కూడా నాకు కూడా మొహమాటం ఏం లేదు, మంచి హ్యాపీనెస్ తోటి చెప్తాను. యాజ్ ఎ కార్పొరేటర్ ఆల్సో ఐ హావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్. సో నాకు ఎక్కడ కూడా రిగ్రెట్స్ లేవండి నా పొలిటికల్ లైఫ్లో. ఇది ఉంటే బాగుంటుంది, అదే ఉంటే బాగుండని. ఒకటి ఏంటంటే, కష్టపడిన దానికి మనకు కరెక్ట్గా ఫలితము, మా నాన్నగారు ఉంటే ఇంకా బాగా దొరుకుంటుందేమో, ఏమో ఒక గాడ్ ఫాదర్ లేనందుకు కూడా ఇబ్బంది పడుతున్నామేమో ఒక థాట్ అయితే ఉంది. అది తప్ప మిగిలిందంతా ఓవరాల్ ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టాడు మీ నాన్న, ఎంతో మందిని దగ్గర చేర్చారు. ఆయన వలయంలో ఉన్న వాళ్ళంతా కొద్దిమంది మినిస్టర్లు అయ్యారు, కొద్దిమంది మంత్రుల, మళ్ళీ ఎమ్మెల్యేలుగా చాలామంది చలామణి అవుతున్నారు ప్రస్తుతానికి కూడా. ప్రత్యేకంగా దానం నాగేంద్ర కూడా మీ నాయన దగ్గర శిష్యరికం చేశారు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటూ మీరు కార్పొరేటర్గా ఉంటే ఆ మధ్య ఆ గ్యాప్ని ఎలా మీరు భర్తీ చేస్తున్నారు? మీరు చూశారు, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎత్తుకున్నాడు కూడా దానం నాగేందర్, మిమ్మల్ని పెంచాడు, మీ అవసరాలు కూడా తీర్చాడు. అలాంటి దానం నాగేందర్ ఈరోజు మీకన్నా అప్పర్ హ్యాండ్లో ఉన్నారు. ఆ సీన్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? డెఫినెట్గా అండి, అది కొంచెం ఒకటి
పాలిటిక్స్లో హైట్స్ ఎన్ని చూస్తామో డౌన్స్ కూడా చూడాలా. నా లైఫ్లో ఎక్కువ మాత్రం ఇవే డౌన్ ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాన్న చూసాము అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కూడా ధైర్యంగా తట్టుకొని ముందుకెళ్ళేవారు. ఒకటి మనం వ్యక్తులతోటి కాదు, పార్టీతో ముఖ్యం మనకు. పార్టీ మనల్ని డిసైడ్ చేసినప్పుడు మనం నేను యాక్చువల్గా అయితే ఎలక్షన్స్ తర్వాత రిజైన్ చేద్దామని అనుకుండే. నా ఉద్దేశం ఉండి కార్పొరేటర్కి రిజైన్ చేయాలని. కానీ పబ్లిక్కి మనం రీచ్ అవుట్ కావాలన్నా కానీ మళ్ళీ ఇంకో మెసేజ్ వెళ్ళొద్దు, మనం ఏదో సాటిస్ఫైడ్ లేమని అదనే ఉద్దేశంతో కొన్ని రోజులు నేను యాక్టివిటీస్ కూడా తగ్గించుకున్నాను. ఎందుకంటే రిజైన్ చేయాలా, ఇంకా కార్పొరేటర్ అంటే యాజ్ అ కార్పొరేటర్ రిజైన్ చేయాలని అనుకున్నా. కానీ వెల్ విషెస్ కానీ మళ్ళీ నాకు తగిలిన ఆలోచన, నేను కొంతమంది పెద్దలను అడిగితే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కూడా రిజైన్ చేస్తే మనకు నెగటివిటీ ఉంటుంది. కానీ సరే ఒక అవకాశం వచ్చినప్పుడు గొడుగు చాలా అవసరము, గొడుగును వదలదు తల్లి, వర్షాన్ని తడిచిపోతావు అన్నారు. ఆ గొడుగు నన్ను రక్షిస్తున్నా, నేను ఆ గొడుగును రక్షిస్తున్నా, టైం చెప్తుంది. కానీ ఒకటి స్కోప్ ఉన్నంత వరకు సర్వీస్ చేయడం ఇంపార్టెంట్. నేను అది పదవి మంచో చెడ్డో నేను తీసుకున్నాను, దానికి జస్టిఫికేషన్ చేశాను, చేస్తూ కూడా వెళ్తాను. ఎందుకంటే ఎంతో నమ్మకంతో నన్ను గెలిపించారు. సరే నేను ప్రిపేర్ కూడా అయినాను. 5 years నా టర్మ్ కాదు, 3 years నా టర్మ్ అని మ్యాక్సిమం వర్క్ చేసుకున్నాను డివిజన్లో కూడా. ఎందుకంటే నాకు ఫుల్ టెన్యూర్ రాదు. ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తానని కాన్ఫిడెన్స్ తోటి వచ్చాను కాబట్టి ఫుల్ టెన్యూర్ రాదు. 3 years నా టెన్యూర్ అనుకుంటూ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంత వర్క్ చేయాలో 5 yearsలో చేయదగిన వర్క్ కూడా 3 yearsలో కంప్లీట్ చేసుకున్నాను. నేను ఇంకా కొన్ని ఉన్నాయి కానీ డెఫినెట్గా నేను చేసుకున్నాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం ఒక దానుకున్నప్పుడు జస్టిఫై చేయాలి. అది చిన్నది పెద్దది పదవులు కావు, ప్రజలతో ఉండడం ముఖ్యం. ప్రజలని మనం వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి. చిన్న పదవి ఎందుకు కాదు, నేను ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ పీజీఆర్ బిడ్డగా నాకు ఎక్కువ ఆదరణ దొరుకుతుందండి. నిజం చెప్తున్నాను. మీరు అన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు అన్నారు, అదే కాకుండా ఆఫీసర్లను కూడా నాన్నకు సత్సంబంధాలు చాలా ఉండే. ఎంతోమంది నాన్న ఉద్యమం చేసినప్పుడు ఎన్జిఓస్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు కూడా ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ పీజీఆర్ అంటే అందరికీ కూడా అనుబంధం, మంచి అనుబంధం. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పీజీఆర్ బిడ్డ అనగానే రిసీవ్ చేసుకోవడం, పనులు చేయించడము, మనకి కంఫర్టబుల్గా అంటే ఏవైతే మన వర్క్స్ తీసుకొని వెళ్తామో అవన్నీ కూడా మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. అది కార్పొరేట్ అనేది ఒట్టు ఒక ట్యాగ్ లెక్కనే అయిపోయింది. డెఫినెట్గా మేము దానికన్నా ఎక్కువ పని చేసాము. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఏంటంటే కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్ దగ్గర కానీ పార్టీ ప్రోగ్రామ్స్ దగ్గర ఒక డివిజన్కి స్థిమితం అవుతున్నాం అనే బాధ తగులుతుంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు అట్లా కూడా మేము ట్రై చేసామన్నమాట. సరే మనం మంచో చెడ్డో అన్నిటికి ఈదుకొని ముందుకు వెళ్తుంటేనే అవుతుంది. టైం బీయింగ్ నాకు యాక్చువల్గా అయితే ఒక కాన్ఫిడెన్స్ ఉండే, ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాక కూడా మనం ఇందులోకి వెళ్ళి బయటపడతాము, వర్క్ నడుస్తుంటుంది అనుకున్నాము. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.